రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరదామని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉప్పల్ నియోజకవర్గం చైర్మన్ చేసిన, కాపరా సర్కిల్ చైర్మన్ చేసిన, అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చేసిన, రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ చేసిన, కన్వీనర్ చేసిన. ఈరోజు లాస్ట్ టైం 2020లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను కాపరా డివిజన్ 1 నుంచి పోటీ చేయించినాడు. స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంపీగా ఉన్నప్పుడు నేను ఒక ఫైల్ పట్టుకొని పోయినా. ఒక ఆఫీసర్ తలుచుకుంటేనే లీడర్ అవుతారు కానీ ఇంకొక లీడర్ తలుచుకుంటే లీడర్ కాలేడు. నేను పలానా పత్తికుమార్ దగ్గర పోయినా అంటే 100 మంది చెప్తే ఆ 100 మందిలో 40 మంది మళ్ళీ నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోనికి వస్తారన్న. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీల గురించి చెప్తున్నా. కార్యకర్త తలుచుకుంటేనే పార్టీలు నిలబడతాయి. కార్యకర్త తలుచుకుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు, కార్యకర్త తలుచుకుంటేనే ఎంపీలు అవుతారు, వాళ్ళు మంత్రులు అవుతారు, వాళ్ళు ముఖ్యమంత్రి. నాయకుణ్ణి నడిపించే కార్యకర్త. హాయ్, హలో, నమస్కారం. టీవీ44 న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. నేను మీ ప్రశాంత్ కుమార్ కొప్పుల, నాయకుడిని నడిపించే కార్యకర్త. ఈరోజు మన ముందున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాపరా డివిజన్ ఇన్ఛార్జ్ పత్తికుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీవీ44 న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. సార్, మీరు మీ బాల్యము, మీ విద్య, వ్యాపారము, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మా స్టూడియో త్రూ ప్రజలు తెలుపుతారా సార్? షూర్, 100%. నేను 2002లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అప్పుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసే కార్యక్రమాలు అవన్నీ చూసి మా బండారి రాజిరెడ్డి గారు అనే ఉండే, అప్పట్లో ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఫైముద్దీన్ గారు అనే ఉండే, ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే కాపరాకు. ఆయన ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉప్పల్ నియోజకవర్గం చైర్మన్ చేసిన, కాపరా సర్కిల్ చైర్మన్ చేసిన, అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చేసిన, రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ చేసిన, కన్వీనర్ చేసిన. ఈరోజు మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. లాస్ట్ టైం 2020లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను కాపరా డివిజన్ 1 నుంచి పోటీ చేయించినాడు. స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే మీ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది సార్? మీకు స్నేహ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని, స్నేహ యూత్ అసోసియేషన్ ద్వారా యూత్ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి క్రికెట్ టోర్నమెంట్లు పెట్టి, వాలీబాల్ టోర్నమెంట్లు పెట్టి ఇవన్నీ చేస్తూ కార్యక్రమాలు చేస్తుంటే అప్పట్లో ఒక 2-3 లీడర్లు కూడా మా పార్టీలోకి రా ఇంతమంది గ్యాదర్ చేస్తాం అని వాళ్ళందరూ చెప్తే, పరిస్థితి చూస్తే అన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అప్పుడు టీడీపీ హవా నడుస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీ ఏముంది, బీజేపీ పార్టీ ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని. కాంగ్రెస్ పార్టీ అయితే ఫ్యూచర్లో పదవుల పరంగానే కానీ, ఫైటింగ్ పరంగానే కానీ ఏదైనా కానీ కూడా చేయొచ్చు, ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తాన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది 2002లో. ఓకే, మీ బాల్యం సార్ ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది ఇక్కడే, కాపురాలనే, వంపుగూడలనే పుట్టిన. నేను 1979లో పుట్టిన, 9/1/1979 నా డేట్ ఆఫ్ బర్త్. అక్కడే పుట్టిన, అక్కడే పెరిగిన, చదువుకుంది కాపరా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఇక మొత్తం నా పుట్టిన నుంచి ఇక టోటల్ నా లైఫ్ మొత్తం కాపరాలనే, హైదరాబాద్లోనే. వ్యాపారం అనేది ఏం లేదు. మా నాన్న వచ్చేసేసి జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఉండే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉండే. మా మదర్ కూడా జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉండే. నేను ఒక్కడనే కొడుకుని కాబట్టి నన్ను వాళ్ళు అల్లారుముద్దుగా పెంచారు. కాబట్టి ఏ బిజినెస్ లేకుండా నేను మా అమ్మ నాన్న కష్టం మీదనే మూమెంట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏదో చిన్నగా
మున్సిపల్ వర్కులు ఆ వర్కులు ఈ వర్కులు అని చెప్పేసి మూమెంట్ చేసుకుంటూ ఏదో నడిపిస్తూ ఉన్నా. నాకంటూ స్పెషల్గా నెలకు వచ్చే ఇన్కమ్ అన్నది ఏం లేదు. మా నాన్నగారు సంపాదించిన ఏదైతే స్థలం ఉన్నదో వంపుగూడలో, ఆ స్థలంలోనే ఒక 3 ఫ్లోర్ల ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు కట్ట దాని రెంట్సే వస్తాయి, దానివల్లనే నేను ఏదో నడిపించుకుంటూ వెళ్తున్నాను అంతే. మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి? పర్సనల్ లైఫ్ అంటే ఏముంటుంది, రాజకీయంలోకి వచ్చినాక పర్సనల్ ఉండదు, అంత బజారే. పిల్లలు ఎంత? 2 పాపలు, 2 కూతుర్లు, కొడుకులు లేరు. పెద్ద పాప పెళ్లి చేసేసిన, చిన్న పాప పెళ్లి అయిపోయింది. పెద్ద పాపకు కొడుకు ఒక బిడ్డ, చిన్న పాపకు కొడుకు. వాళ్ళ లైఫ్ వాళ్ళే. ఒక ఆమెను మల్కాజ్గిరికి ఇచ్చిన, ఒక ఆమెను వినాయక్ నగర్ ఇచ్చిన, జస్ట్ ఇక్కడ పక్కనే. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, సింగిల్ నేనే, 3 చెల్లెలు. వాళ్ళందరూ ఎవరి లైఫ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు. నేను రాజకీయంగా మూమెంట్ చేస్తాను. అంటే మీ రాజకీయ ప్రస్థానం అనేది మీ చైల్డ్హుడ్ నుంచి వెళ్ళి ఎవరన్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా, లేదంటే స్వతహాగా మీ అంతటా మీరే రాజకీయాలలోకి వెళ్ళాలి అన్న కోరికతో వచ్చారా? 16, 15 to 18 ఇయర్స్ మధ్యలో 3-4 సంవత్సరాల గ్యాప్లో పిల్లల్ని పెట్టుకుని ఏదో చిన్నపిల్లలు, అప్పుడు ఎట్లుంటుంది చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. పిల్లల్ని తీసుకొని క్రికెట్ ఆడు, అది ఆడు, ఇది ఆడు చేసుకుంటూ పోతే క్రికెట్ టోర్నమెంట్లు పెట్టిన. అప్పట్లో అక్కడికి వచ్చిన లీడర్లు వాళ్ళు వీళ్ళు, అరే నువ్వు వచ్చేస్తే అయిపోతాయి కదా పార్టీలా అని, వాళ్ళు ఎవరో ఒకరు పార్టీ వస్తే నేను మంచి పదవులు ఇస్తాం అది అంటే, మీరు ఇచ్చేది మీరు చెప్పిన పార్టీలకు నేను రావాలేంది అని ఆలోచన చేసి నా సొంత నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన. అంతేగాని నా బ్యాక్గ్రౌండ్లో మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయాలలో లేరు. మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా ఏం లేవు రాజకీయాలు పెట్టడానికి. అంటే బలమైన నాయకులు మిమ్మల్ని అంటే ప్రోత్సహించిన బలమైన నాయకులు ఈ నాయకుడు త్రూ నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చాను అన్నట్టు ఎవరైనా ఉన్నారా? అంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు బండారి రాజిరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండే. రాజిరెడ్డి గారు ఆయన ప్రోత్సహించిండు. తర్వాత ఫైముద్దీన్ గారు నన్ను బాగా మూవ్మెంట్ తీసుకొచ్చిండు. రాజిరెడ్డి గారు, ఫైముద్దీన్ గారు తర్వాత ఇప్పుడు మాత్రం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న నాగరి గారు, ప్రీతం గారు. ఇక ఆయన నాకు తోడబుట్టిన అన్న కన్నా ఎక్కువ నన్ను ముందు తీసుకెళ్ళి ప్రతి విషయంలో నన్ను రాజకీయంగా ఎదగడానికి ప్రతి దాంట్లో ఆయన నాకు మూమెంట్ చేస్తున్నాడు. అంటే నేనేమన్నా అంటే గాడ్ ఫాదర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నలే గాడ్ ఫాదర్ అవుతారు మనకు. కానీ నాకు అంటూ ఎప్పుడైతే బండారి రాజిరెడ్డి గారు, ఫైముద్ గారు వీళ్ళందరూ వాళ్ళ తర్వాత ఇప్పుడు టోటల్గా నేను రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉన్న అందరు గుర్తుపడుతురు, అందరు చేస్తురు, ఒక ఎస్సీసీఎల్లో ఒక కీ రోల్ పోషిస్తున్నానంటే అది కేవలం మా ప్రీతం బాయ్ వల్లనే. సో మీ రాజకీయ జీవితంలో ఒక ఎస్సీ సెల్ అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు ఏదైనా నాయకుల వల్ల కానీ మీ యొక్క రాజకీయ జీవితంలో అంటే రాజకీయ ప్రస్థానంలో ఏమైనా అవమానాలు కానీ ఇవేమన్నా పడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయం అంటేనే అవమానాలు అన్న. అంటే అందులో దిగొద్దు, దిగితే బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. బయటకు వెళ్తే ఏమంటారు, అరే వీడి పని అయిపోయిందిరా అంటారు, వాడి సంగతి అయిపోయిందిరా, ఇక వాడి కథం క్లోజ్ రా అంటారు. అందులోనే ఉండి పోరాడాలి. అదే కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు, రాజకీయంలోకి వచ్చాడు రాజకీయంతోనే పోతాడు అనేది సామెత ఉన్నది కదన్న. ఇవన్నీ రాజకీయాలలో ఏంటంటే మనకన్నా ఎవడన్నా వెనకాల ఉన్నాడు అనుకో మనం తొక్కాలని చూస్తుంటాడు, మనకన్నా ముందు ఎవడన్నా పోతుంది అనుకో వాడు అక్కడికి వెళ్ళింది కదా నేను కూడా వెళ్ళాలి కదా అని ఖచ్చితంగా పనిచేస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న రాజకీయం అంటేనే డబ్బు అన్న. డబ్బు లేకపోతే రాజకీయాలు చేయాల్సిన పని లేదు. మాలాంటి నిజంగా చెప్తున్నా, పేదవాళ్ళు రాజకీయం ఇప్పట్లో చేయాలనే ఆలోచన వస్తే దయచేసి వాళ్ళకు ఒకటే మెసేజ్ ఇస్తున్నా నేను, దయచేసి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉంటేనే రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే ఓట్లని కొనాలి, ఓట్లను కొనాల్సి వస్తుంది. ఓట్లు పైసలు ఇవ్వకపోతే ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు. కానీ పరిస్థితులు ఎట్లా దాటిపోయినాయంటే అన్న, వాడు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీ చూస్తలేడు, వాడు ఎన్ని డబ్బులు ఇస్తుండు, వాడు ఎన్ని చేస్తుండు. ప్రజలు ఎప్పుడైతే ఓటుకు నోటు తీసుకోకుండా ఉంటారో ప్రజలు, ఆ రోజు నిజంగా నాలాంటి పేదోడు నిలబడి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేనోడు రాజకీయాలకు రావాలంటే చాలా కష్టమన్నా. నువ్వు అవమానాల గురించి మాట్లాడుతున్నావు కదా అన్న, ప్రతి ఒక్క పార్టీలో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తగా అవమానిస్తూనే ఉంటారన్న. ఏ పార్టీలో అయినా కానీ కూడా ఏ పని చెప్పినా చేయాలి, ఏం చేసినా చేయాలి. ఎందుకనంటే రేపు పొద్దుగాల నాకు ఏదైనా పదవి వస్తే నాకు అడ్డుపడతారేమో, నాకు ఏదైనా పదవి వస్తే నన్ను రానియకుండా చేస్తారేమో అన్న భయంతో పనిచేసే కార్యకర్తలు కూడా కింది స్థాయిలో చాలా మంది, అవమానించబడ్డ కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే
మనం పుట్టిందే పేద మధ్య తరగతి ఇళ్లలో పుట్టినామన్నా. కోటీశ్వరుల ఇళ్లలో పుడితే వాళ్ళ ఒక స్థాయి రాజకీయం ఉంటది. పేదోళ్ళ ఇళ్లలో పుడితే వాళ్ళకు ఒక స్థాయి రాజకీయం ఉంటది. అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్‌లో పుట్టినోళ్ళ పరిస్థితి ఎట్లుంటదంటే వాడిదంతా ఇటు, వీడిదంతా వాడిది. అంటే పార్టీ మారకుండా ఇప్పుడు నాలాంటోడు నేనైతే నిజంగా చెప్తున్నాన్నా 2002లో పార్టీలో చేరినా. ఈరోజు 2026 దాదాపు 24, 25 సంవత్సరాలు అవుతుందన్న నేను కాంగ్రెస్ పార్టీలో చేరి. ఈ రోజు వరకు కూడా నేను రాత్రి పగలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నిజంగా చెప్తున్నా. నా వెంట నేను దాదాపు 15 మంది కరడు కట్టిన కాంగ్రెస్ వాదులను వేసుకొని ఎక్కడ ధర్నా చేసినా, ఎక్కడ ధర్నా పిలిపించినా, ఎక్కడ ముట్టడించాలన్నా, గవర్నర్ ఆఫీస్ ముట్టడించాలన్నా, లేకపోతే సెక్రటరీ ముట్టడించాలన్నా మేము మా ప్రీతం గారి ఆధ్వర్యంలో పోయేసేసి గ్రాండ్ సక్సెస్ చేసుకొని వచ్చినాం. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంది అని అంటే ప్రభుత్వం వచ్చింది కానీ బడ్జెట్ లేదు. ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు బడ్జెట్ కేటాయిస్తే ఏమైనా లోన్లు వస్తాయేమో అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కానీ మా రేవంత్ రెడ్డి గారు త్వరలో కూడా మాకు ఇస్తారని ఆశతో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పట్టాల మీద తీసుకొని వచ్చాడు ప్రభుత్వాన్ని. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ఉన్న పైసలన్నీ ఖాళీ చేసేసి ఖాళీ కుండలు పెట్టిపోయింది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, అన్ని వచ్చిన ఆందాన్ని ఎంత, ఖర్చులు ఎంత, ఇవన్నీ ఆ లెక్కలు వేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వస్తుండు. రాబోయే రోజుల్లో 100% మాలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తే మా రేవంత్ రెడ్డి గారు ఆశతో ఉన్నామన్నా. కార్యకర్తగా మీరు సాధించిన అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా? కార్యకర్తగా మీరు సాధించిన అద్భుతాలు? నా కార్యకర్త ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్యకర్తగా చేసిన అద్భుతాలు అంటే అన్న, నేను కాప్రా సంబంధించిన డివిజన్ నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 100 మందిలో నిలబడ్డా కానీ కూడా కుమార్ భవన్ అనే కాడికి తెచ్చుకున్నా. అంటే నేను చేసిన సర్వీసే. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంపీగా ఉన్నప్పుడు నేను ఒక ఫైల్ పట్టుకొని పోయినా, నా ఏరియాలో అన్న ఈ రోడ్ వేయాలా అంటే ఇమీడియట్లీ 55 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్ వేయించాడు, సిసి రోడ్. అంటే కాప్రాలో కూడా ఏ ఆఫీసర్ అయినా కానీ కూడా డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయి సార్, మరి ఇది చేయండి సార్, నేను కమాండింగ్ చేయాలన్నా, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆఫీసర్లు అయినా ఎవరైనా వాళ్ళు మనుషులే, మేము మనుషులే. ఇలా లీడర్ అనేటోడు ఎదగాలి అని అంటే ఆఫీసర్ అనేటోడు పనిచేస్తేనే లీడర్ ఎదుగుతాడన్న. ఏదైనా కూడా ఒక స్మాల్ కార్యకర్త చిన్న స్థాయిని వాళ్ళు పెద్ద లీడర్ చేయాలి అని అంటే ఒక ఆఫీసర్ తలుచుకుంటేనే లీడర్ అవుతారు, కానీ ఇంకొక లీడర్ తలుచుకుంటే లీడర్ కాలేడు. ఎందుకు కాదని చెప్తా. ఇవాళ ఒక 10 లక్షల పని ఉందన్న, లేకపోతే అక్కడ ఒక డ్రైనేజ్ తీయాలి. ఆడ ఉన్న కామన్ మ్యాన్ ఆ డ్రైనేజ్ ఏ ఆఫీసర్కి చెప్తే చేస్తారో అనేది వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము ఫోన్ చేసి ఏం సంగతి సార్ చేస్తావా చేయండి, సంగతి చూస్తానంటే వాళ్ళ రూల్స్ ప్రకారం పోయినాక పని కాదు సార్, ఇది చూడండి సార్, అది వాసన వస్తుంది, కొంచెం అది చేసి పెట్టండి, ఇబ్బంది పడుతుంది సార్, ప్లీజ్ ఏమనుకోకుండా అంటే మనం మాట్లాడే పద్ధతిని ఆయన అంచనా వేసుకొని అరే మంచిగా మాట్లాడండి కదా, రిక్వెస్ట్ చేసిండు కదా అని చెప్పి అది తీపిస్తే ఆ తీపించుకున్న వాళ్ళు ఏం చేస్తారు అన్న అంటే దాదాపు ఒక 100 మందికి చెప్తారు, నేను పలానా పత్తికుమార్ దగ్గర పోయినా నాకు ఈ డ్రైనేజ్ క్లియర్ చేసి పెట్టిండు అంటే 100 మంది చెప్తే ఆ 100 మందిలో 40 మంది మళ్ళీ నా దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోనికి వస్తారన్న. ఇది నేను నేర్చుకున్నా. మా ఫైమ్ బాయ్ అయినా, మా బండారి రాజిరెడ్డి అయినా, మా ప్రీతం బాయ్ ఇప్పుడైనా వీళ్ళు చెప్పింది అదే. ప్రజలకు మనము వాళ్ళు ఏ పని మీద వస్తారో ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. వాళ్ళ పని మనం చేస్తామా చేయమా నెక్స్ట్, ఫస్ట్ వాళ్ళు చెప్పేది మొత్తం విన్న తర్వాత దానికి ఒక సొల్యూషన్ ఆలోచించి చేయాలని చెప్పి అదే కాన్సెప్ట్లో నేను పోతున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కార్యకర్తలకు మీరిచ్చే సందేశం? నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీల గురించి చెప్తున్నా. కార్యకర్త తలుచుకుంటేనే పార్టీలు నిలబడతాయి, కార్యకర్త తలుచుకుంటేనే ఎమ్మెల్యేలు అవుతారు, కార్యకర్త తలుచుకుంటేనే ఎంపీలు అవుతారు, వాళ్ళు మంత్రులు అవుతారు, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కార్యకర్తని పట్టించుకోవాలి, కార్యకర్తని ఎంపవర్మెంట్ చేయాలి. కార్యకర్తని రాబోయే రోజుల్లో ఈ రోజు ఉన్న కార్యకర్తనే ఆ ఏరియాలకు పోయేసేసి 10 ఓట్లు వేపియాలంటే ఆ కార్యకర్తని 10 మంది కాలు మొక్కుతాడు. లీడర్ వచ్చి కాలు మొక్కడు, అక్కడ ఉన్న మంత్రి వచ్చి కాలు మొక్కడు, నిలబడాలన్న ఎమ్మెల్యే వచ్చి కాలు మొక్కడు, కార్యకర్త పోయి కాలు మొక్కుతాడు. నేను చేపిస్తా మీకు పని అని చెప్తారు. నేను కార్యకర్తలకు ఒకటే మాట చెప్తున్నా, నమ్ముకుంటే ఒకే ఒక నాయకుడిని నమ్ముకోరి, మిమ్మల్ని అందలం ఎక్కించాలన్న ఆ నాయకుడు అందలం ఎక్కిస్తాడు, నేను మిమ్మల్ని ఒత్తేయాలన్న ఆ నాయకుడే. కానీ 10 మంది నాయకుల దగ్గరికి పోతే ఆ నాయకుడు అంతా ఈ నాయకుడి దగ్గర, ఈ నాయకుడు అంతా ఆ నాయకుడి దగ్గర పోతారు, కార్యకర్తలు ఎడుగాకుండా పోతారు. దయచేసి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా, ఎవ్వరు ఏ పార్టీలో ఉన్నా కానీ కూడా ఒకే ఒక్క నాయకుడిని నమ్ముకోరు, ఆ నాయకుడిని వెంట వర్రి మీ భవిష్యత్తు ఉంటా అని చెప్తున్నా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా యొక్క నాయకుడిని నడిపించే కార్యకర్త అన్న స్పెషల్ స్టోరీకి
మన ప్రతి కుమార్ గారు ఇచ్చేసి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.